అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 7th క్లాస్ సోషల్ స్టడీస్ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి కంపల్సరీగా బిట్ రావడం జరిగింది. డిఎస్సిలో కూడా 2 బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారి ఎవరండి? గవర్నర్. గవర్నర్ కేవలం రాజ్యాంగబద్ధ పాలకుడు. గవర్నర్ కేవలం రాజ్యాంగబద్ధ పాలకుడు మాత్రమే. ముఖ్యమంత్రి సలహా ప్రకారం మాత్రమే గవర్నర్ పరిపాలన చేస్తాడు. గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మొత్తాన్ని కలిపి కార్యనిర్వాహక శాఖ అంటారు. కార్యనిర్వాహక శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ఓకేనా? నెక్స్ట్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణాన్ని చేయిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు అంటే గవర్నర్ చేత. నెక్స్ట్, గవర్నర్ పదవికి నిర్ణీత కాలపరిమితి లేదు. ఒకవేళ గవర్నర్ పదవికి ఖాళీ ఏర్పడితే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి సలహాతో నిమిత్తం లేకుండా గవర్నర్ రాజ్యాంగంలోని 163(1) అధికరణ ప్రకారం గవర్నర్ ఉపయోగించుకునే అధికారాలను వివేచనాధికారాలు అంటారు. ముఖ్యమంత్రి సలహాతో నిమిత్తం లేకుండా గవర్నర్ రాజ్యాంగంలోని 163(1) అధికరణ ప్రకారం గవర్నర్ ఉపయోగించుకునే అధికారాలను వివేచనాధికారాలు అంటారు. నెక్స్ట్, ఈ లెసన్కి సంబంధించి బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. భారతదేశంలోని మనకు డాష్ స్థాయిల వద్ద ప్రభుత్వం ఉంది. 2 స్థాయిల వద్ద ప్రభుత్వం అనేది ఉంది. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి చట్టాలను రూపొందించడం. నెక్స్ట్, గవర్నర్ను ఎవరు నామినేట్ చేస్తారు? భారత ప్రభుత్వం. నెక్స్ట్, గవర్నర్ పదవీ కాలం. గవర్నర్కి అసలు పదవీ కాలం అనేది ఏదీ లేదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175. నెక్స్ట్, అసెంబ్లీ పదవీ కాలం 5 సంవత్సరాలు. నెక్స్ట్, శాసనసభ ఎగువ సభను డాష్ అంటారు? విధాన పరిషత్. శాసనసభ ఎగువ సభను విధాన పరిషత్ అంటారు. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం అంటే శాసన నిర్మాణ శాఖ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది అంటే రాష్ట్రాలలోని ప్రభుత్వ శాఖలు, శాసన మండలి, శాసనసభ. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనలో అధికారాలు వీరి ద్వారా చలాయించబడతాయి అంటే గవర్నర్ ద్వారా అధికారాలు అనేవి చలాయించబడతాయి. నెక్స్ట్, ముఖ్యమంత్రి ఎవరవుతారు? శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకులు. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏది? 4వ స్తంభం మీడియా. నెక్స్ట్, క్రింది ఆర్టికల్ ప్రకారం అదే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్గా నియమించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 153 ప్రకారం అదే వ్యక్తిని అంటే ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్గా నియమించవచ్చు. నెక్స్ట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు ఎన్నికల సంఘం.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ అంటే దాని ద్వారా ఎన్నికల సంఘం ద్వారా ప్రకటిస్తారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే గవర్నర్ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని గవర్నర్ నిర్వహిస్తారు. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీ కాలం. లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీ కాలం అనేది ఇక్కడ శాశ్వత ఇల్లు అని ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ద్విసభలు లేని రాష్ట్రం ఏది? అసలు ద్విసభలే లేని రాష్ట్రం అంటే కేరళ. కేరళ ద్విసభలు లేని రాష్ట్రం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలోని ద్విసభ్య అంటే ద్విసభల గురించి వివరిస్తుంది అంటే ఆర్టికల్ 171. ఆర్టికల్ 171 భారత రాజ్యాంగంలోని రాష్ట్రంలో ద్విసభల గురించి వివరిస్తుంది. నెక్స్ట్, గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లు ఆర్థిక బిల్లు. గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టవలసిన బిల్లు ఆర్థిక బిల్లు. నెక్స్ట్, రాష్ట్రానికి నిజమైన కార్యనిర్వాహక అధిపతి ఎవరు? కార్యనిర్వాహక అధిపతి గవర్నర్. నెక్స్ట్, రాష్ట్రానికి అధిపతి ఎవరు? రాష్ట్రానికి అధిపతి రాష్ట్రపతి. రాష్ట్రానికి అధిపతి రాష్ట్రపతి అనే ఆప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు చిన్న నోట్, ఇప్పటి వరకు మనము సోషల్ స్టడీస్ సంబంధించి 6th క్లాస్ అనేది కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. అలాగే 7th క్లాస్ 10 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినాయండి. ఇంకా జస్ట్ 3 ఉన్నాయి. ఆ 3 కూడా మనం రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేసేసుకుందాం. 7th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది సోషల్ స్టడీస్. అలాగే 8th క్లాస్ కూడా సోషల్ స్టడీ హిస్టరీకి సంబంధించి 3 టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి సోషల్ స్టడీస్ సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ వీడియోస్ సద్వినియోగం చేసుకోండి. అలాగే మనం తెలుగు మెథడ్స్, అలాగే మ్యాథ్స్, ఇవన్నీ కూడా సైకాలజీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మూర్తిమత్వం అనే టాపిక్ ఒక్కటే డిస్కస్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. విద్యా దృక్పథాలు అన్నీ కూడా మనం ఏపీడిఎస్సికి సంబంధించి అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్.